ఇప్పుడు మనం హ్యాండ్స్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నాము. హ్యాండ్ లూజ్ వచ్చి 7 ఇంచెస్. 7 ఇంచెస్ వరకు డ్రా చేసిన తర్వాత అక్కడి నుంచి ఖర్చు కోసం 2.5 ఇంచెస్ డ్రా చేశాను. సంక లూజ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ ఉంది. సో ఆ 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని అక్కడి నుంచి 2.5 ఇంచెస్ ఖర్చులోకి పెట్టుకుందాము. మనము సంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకుందాము. మార్క్ చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. మనం మార్క్ చేసుకున్న లైన్స్ని మనం జాయిన్ చేసేద్దాం. నెక్స్ట్ మనం అక్కడ నుంచి 1 ఇంచ్ డ్రా చేసుకొని అక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకుందాం. డ్రా చేసిన తర్వాత మనం ఒక కర్వ్ లాగా డ్రా చేస్తే మనకు సంక కర్వ్ అనేది రెడీ అవుతుంది. ఆ మార్క్స్ ప్రకారం మనం కట్ చేసుకుందాం. ఫోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఆ ఫోల్డ్ని కట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్కి క్లాత్ రెడీ అయిపోతుంది. సంకలోత్ అనేది కటింగ్లో కాకోకుండా స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ మనము క్రాస్ పట్టీ అనేది చేసుకుందాము. ఫస్ట్ అక్కడ 3.5 ఇంచ్ తీసుకోవాలి. తర్వాత మనకి ఉన్న లూజ్ 11 ఇంచెస్ ఉంది. 11 ఇంచెస్ వరకు డ్రా చేసుకున్న తర్వాత ఆ మార్క్ దగ్గర నుంచి 3 ఇంచెస్ వరకు డ్రా చేసుకొని ఒక కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. 2 లైన్స్ని జాయిన్ చేయాలి. ఆ జాయిన్ చేసిన తర్వాత కట్ చేయాలి. ఇప్పుడు మనకు మొత్తం కంప్లీట్గా బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. If you like, please like, share and subscribe to my channel.